దేవుని మందిరంలోకి వచ్చి సేవ చేయాలంటే సేవకుల్లో ఏం కోరుకుంటున్నాడు? ఒక శుద్ధీకరణ కోరుకుంటున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కున్నారా? ఎందుకు ప్రభు అంటే వాడు చచ్చిపోతాడు. పాపంతో కనుక వాడు లోపలికి వచ్చి సేవ చేస్తే నేను పరిశుద్ధుని, నేను దహించు అగ్ని కనుక వాడు బ్రతకడు. ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా బ్రతకడు. ఇప్పుడు నువ్వు చనిపోయినంత మాత్రాన నేను పరిశుద్ధుని అనుకుంటున్నావా నాన్న? కాదు బిడ్డ, కాదు. ఇది కృపాకాలం గనుక ఈ లోకంలో ఆయన ఇప్పుడే వెంటనే తీర్పు తీర్చాడు గనుక, అర్థమవుతుందా? వెంటనే తీర్పు తీర్చాడు గనుక నువ్వు మారాలి, నువ్వు బ్రతుకులు మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం, నిరీక్షణ కలిగి ఉన్నవాడు గనుక నిన్ను చంపట్లేదు. సేవకులైనా విశ్వాసులైనా తమ్మును తాము మందిరము వెలుపలను శుద్ధీకరించుకొని రావాలి. ఒక శుద్ధీకరణ, కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. ఇవి దేనికి సూచన? కాళ్ళు చేతులు దేనికి సూచన? కాళ్ళు దేనికి సూచన? నీ నడవడికి సూచన. అలాగనే చేతులు దేనికి సూచన? నీ చేష్టలకు సూచన. నీ నడక, నీ చేష్టలు, నీ ప్రవర్తన యావత్తును మందిరం వెలుపలనే కడుక్కొని పరిశుద్ధపరచుకొని రావాలి.